శ్రీమాత్రే నమః. అందరికీ శుభోదయం అండి. అందరూ ఏం చేస్తున్నారు? అది పనిలో ఉంటారని తెలుసు, పని టైం అని తెలుసు. కానీ కామన్గా వేసే ప్రశ్న ఏం చేస్తున్నారు అని చెప్పి. నిన్న నేను ఊరగాయ కొలతలు చెప్పాను కదా, కొంతమందికి చాలామంది నచ్చాయి. మేము కూడా ఇంచుమించుగా ఇదే పద్ధతిలో పెడతామండి అన్నారు. కొంతమంది ఇలా ఫాలో అవుతాము అన్నారు. అయితే మాకాయకి కొంతమంది మేము మిరపకాయ ఆవాలు అవి కూడా పైన పోపు పెట్టాలి అన్నారు. అది అందరూ పెట్టరండి. మాకు ఇటు అత్తారింట కానీ పుట్టింట కానీ అలవాట్లేదు. కొంతమంది పెడతారు. మా ఎదురుగుండా అత్తయ్య వాళ్ళు ఉన్నారన్నాను కదా, మన పూజ అది చేసుకున్నారు, వాళ్ళు పెడతారు. మేము అలా కావాలి అనుకుంటే కొంచెం తీసి అందులో పెడతాం తప్ప మొత్తం మాగాయలో అయితే అలా ఆవాలు ఎండుమిరపకాయలు అవి పోపు పెట్టాం. ఊరికే ఇంగు నూనె మాత్రమే కాచి పోస్తాం అన్నమాట. అంతే. వెల్లుల్లిపాయలు వేసుకున్నా సరే, పిల్లలు కొంచెం ఇష్టపడతారు. కొంచెం మాగాయ తీసి అందులో వెల్లుల్లిపాయలు వేస్తాను తప్ప మొత్తంగా అయితే వెయ్యము. అది తర్వాత ఈ మాగాయలో కొంచెం మాగాయ తీసుకుని ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కలుపుకుని, పచ్చి ఉల్లిపాయలు తిన్నా కూడా, అంటే కొంచెం పాతపడిన తర్వాత మాగాయ అలా కూడా రుచిగా ఉంటుంది. నిన్నైతే ముక్కలు పచ్చడి అన్నాను కదా, తొక్కు పచ్చడి కొంచెం తీపి కలిపింది, అది పెట్టానండి. పెట్టి ఇంట్లో సర్దుకుని అని అయ్యేటప్పటికి రాత్రి ఒళ్ళు మంటలు, చాలా ఒళ్ళు నొప్పులు అది వచ్చేసాయి. మా వారు దెబ్బలాట, ఈ హడావిడిలోనే నువ్వు అన్నీ పెట్టేసుకోవాలా అలా అని. అబ్బే ఇంకా ఆవకాయ పెట్టలేదు కదా, పెద్ద పని అది ఉంది, ఏవో ఇవి చిన్నగా పెడుతున్నాను అని ఏదో సర్ది చెప్పాను. కానీ రాత్రి ఒళ్ళంతా ఒక రకమైన వేడి వచ్చేసిందండి. మాగాయ పెట్టిన రోజు అలాగే వచ్చింది. నిన్నైతే బాగా ఒళ్ళు నొప్పులు, కాలు అది నొప్పి పెట్టేసి కొంచెం అలసట అయిపోయింది. ఏం తినాలనిపించలేదు కూడా. కాకపోతే ఆ తొక్కు పచ్చడే ఒక్క పీసర్ 2 ముద్దలు అన్నీ సరిపోయలేదా అని రుచి చూసి పెరుగన్నం తిని ఒక ఒళ్ళు నొప్పులు మాత్రం వేసుకున్నాను. పొద్దునకు బాగానే ఉందిలేండి, సర్దుకుంది. మరి పని ఉన్నప్పుడు ఓర్పు పట్టాలి కదండి. బాబోయ్ ఎలా చేశారు మీరు ఇంత సర్దుకుంటూ ఎలాగా అంటూ ఉంటారు మా ఇంటికి వచ్చిన వాళ్ళును. ఏదైనా నేను చెప్తున్నాను కదండి, నేను చిన్నప్పుడు చాలా అర్భకంగా ఉండేదాన్ని, పుల్లలా ఉండేదాన్ని. నాకు ఆపరేషన్లు అయ్యేదాకా చాలా సన్నగా ఉండేదాన్ని. అయితే నా ఓపిక మొదటి నుంచి కూడానండి, నా పెళ్ళయ్యేదాకా కూడా మా అమ్మగారు చాలా అపురూపంగా పెంచారు. నాకు అసలు చిన్నప్పుడే అయింది, కప్పు కాఫీ కలపడం కూడా రాదు. పెళ్ళైన తర్వాత ఒక రకంగా కొన్ని, మా వారు అంత ఆయనకి ఇంటి పనులు అవి ఏమీ తెలియదు, నాకు తెలుసని కాదు, ఆడవాళ్ళకి కానీ తప్పదు కదా, బాధ్యత కొంచెం అన్నీ ప్రతిదీ నేర్చేసుకు చేయడం అన్నది చాలామంది ఆడపిల్లలకు జరుగుతుంది. అలాగే నాకు జరిగింది, పుట్టింట్లో ఎంత అప్రూపంగా పెరిగినా. దాంతో ఎప్పుడూ నా ఒంటికి శక్తి తక్కువ, ఏదో ఒకటి వస్తూ ఉండేది కొన్నాళ్ళ పాటు. అయితే మనసుకి నాకు శక్తి ఎక్కువ అండి, విల్ పవర్ ఎక్కువ. మా నాయనమ్మ గారు అలా ఉండేవారు. మా నాయనమ్మ గారు కొంత పూర్వకాలం తిండి అది ఒంటికి కూడా శక్తి ఉండేది ఆవిడకి. అయినా కూడా మనసుకి శక్తి ఎక్కువ ఆవిడ. ఆ ఊరగాయలు అవి కూడా చాలా బాగా పెట్టేవారు మా అమ్మగారు. ఈయన కూడా తిన్నారు, మా నాయనమ్మ గారు. మా పెళ్ళయ్య కూడా చాలా ఏళ్ళు ఉన్నారు. మీ నాయనమ్మ గారి పోలికే వచ్చింది నీకు, అంత బాగా పెడతావు నువ్వు అంటూ ఉంటారు. అంటే ఏదో పొగడతకు చెప్పలే, మాట వరుసగా చెప్తున్నాను. మా నాన్నగారికి చాలా విల్ పవర్ ఎక్కువ. మళ్ళీ మా అమ్మగారు అంత వేటికి ఆగలేరు. మా నాన్నగారు చాలా విల్ పవర్ ఎక్కువ. ఆయన చాలా గారంగా పెరిగారు. ఆయనకి మనసుకు విల్ పవర్ ఎక్కువ. ఏదట పని ఉంది అంటే అది అయిపోయేదాకా నిద్రపోయేవారు. అదే పోలిక నాకు వచ్చింది. మా అన్నయ్య మళ్ళీ కొంచెం బద్ధకం పడేవాడు, కానీ అదే పోలిక నాకు వచ్చింది. ఏదైనా పని ఉంది అనుకుంటే అది అయిపోయేదాకా నాకు నిద్ర పట్టదు. అంతే తప్ప ఒంటికి ఉన్న ఓపిక కాదు. అందరూ అనుకుంటారు నాకు ఓపిక ఉంది అనుకుంటారు, కానీ నేను ఎన్ని ట్యాబ్లెట్స్ వేసుకుంటానో రోజుకి, అందులో కొన్ని ట్యాబ్లెట్స్కి నాకు చాలా కొంచెం మగతగా కూడా ఉంటుంది. అవన్నీ నాకు తెలుసు, మా డాక్టర్ గారికి తెలుసు, మా వారికి తెలుసు. కానీ మనసుతో శక్తి తెచ్చుకుని నేను పనిచేస్తానండి. ఏదైనా ఎవరైనా అంతే, బాబోయ్ అయ్యో అనుకుంటాం, కానీ మనసుకి శక్తి తెచ్చుకు చూడండి. ఒక్క 2 నిమిషాలు మన మనసుకి మనమే ఈ పని ఉంది మనం చెయ్యాలి అని మనసుని 2 సార్లు దానికి చెప్తే ఆ మనసు ఆ శక్తిని ఇస్తుందండి. ట్రై చేసి చూడండి ఇది అందరూ. తర్వాత ఇంకో విషయం ఏంటంటే, ఈ ఎండాకాలం
నిన్న రాత్రి వర్షం వచ్చింది, కొద్ది చల్లబడింది. కానీ ఎలా అయినా ఈ మేలైన రోహిణి కార్తెలు ఎండలు చాలా ఇదిగా ఉంటుంది కదండి. ఎక్కువ బార్లీ నీళ్ళు, మజ్జిగ, చల్లటివి తాగుతూ ఉండండి కూల్ డ్రింక్స్ కన్నా. ఎందుకు చెప్తున్నానంటే నేను ఈ మధ్య చాలామందిని చూశాను ఈ ఊరగాయలు అవి పెట్టడం. అది కూడా ఒంటికి మనం తినడం సరే, అసలు పెట్టడమే ఒక వేడి. ఇవంతా కలుపుతాం కదా మనం, ఎంత చెక్క గరిటతో కలిపినా కొంత చేత్తో కూడా పైనుంచి కిందకి, కింద నుంచి పైకి శుభ్రమైన చేత్తో కలిపితే ఆ ఇది వేరు. పొడి తడి ఏమీ లేకుండా మంచి చేత్తో శుభ్రంగా కడుక్కుని తుడుచుకున్న చేత్తో కలిపిన ఇది వేరు. మన ఒంటికి కూడా ఒక రకమైన వేడి వెళ్తుందండి. చప్పి వస్తుంది చాలామందికి. అది దారుణమైన వేడి శరీరంలో ఎక్కువైతే వస్తుందండి ఆ చప్పి. ఎండాకాలంలో కూడా వస్తుంది. అది చాలా బాధ పెట్టేస్తుంది నెల్లాళ్ల పాటు. అందుకని అందరూ చల్లటివి, పుచ్చకాయ ముక్కలు, కర్బూజా జ్యూస్ వెంటనే వేడిని హరిస్తుంది. మజ్జిగ, బార్లీ నీళ్ళు, ఇలాంటివన్నీ చల్లటివి మీ శరీరానికి పడివి ఎక్కువ తీసుకుంటూ ఉండండి ఈ ఊరగాయల సీజన్లో. లేకపోతే చాలా అవస్థ పడతారు. ఎందుకంటే నేను ఈ మధ్య చాలామంది 4-5 విన్నాను చప్పి రావడం అన్నది. మొన్న ఒక రోజు వీపు మీద నాకు మా ఇంట్లో పనులు ఎక్కువ జరుగుతున్నప్పుడు చిన్న 2 పొక్కుల్లా వచ్చి చాలా నొప్పి పెట్టేసాయి. అవి ఒక రకమైన మంట. ఆ చప్పే వచ్చేసిందేమో బాబోయ్, వీపు మీద అయితే ఇంకా కష్టం కదా అనుకున్నాను. కానీ చాలా దురదగా కూడా ఉంటే ఒక ఎలర్జీ మాత్రం వేసుకున్నాను, అంతా తగ్గిపోయింది. మన్నాటికి బాగానే ఉంది. అందుకని చప్పి అలాంటివి వచ్చే అవకాశం ఉంది. వేడి వల్లే వస్తుంది చప్పి, ఎండాకాలం వస్తుంది. అందుకని జాగ్రత్తగా ఉండండి అందరూను. శరీరానికి చలవ చేసే పదార్థాలు తీసుకోండి ఎక్కువ. అందరూ ఆరోగ్యంగా ఉంటేనే మన ఇల్లు కూడా ఆరోగ్యంగా ఉంటుంది. అంటే అన్ని పనులు సజావుగా నడుస్తాయి. అది మనం బాగుంటేనే. మనం బయలుదేరే నేను మా మధ్య బ్లడ్ తక్కువగా ఉండి అసమానం అలిసిపోయి జ్వరం వచ్చేసి అవస్థపడ్డాను కదా. ఇప్పుడు కొద్ది బ్లడ్ లెవెల్స్ పెరిగాయండి, 8 నుంచి 11కి వచ్చాయి. అందుకని కొంచెం నేను బాగానే ఉన్నాను. అందుకే ఈ పనులు అవన్నీ కూడా చేయించగలుగుతున్నాను. కానీ అయ్యో ఎండాకాలం ఎందుకు పెట్టుకున్నాను రా భగవంతుడా, శీతాకాలం పెట్టుకోవాల్సిందని మాత్రం నేను మా వారు రోజు అనుకుంటున్నాం. ఎందుకంటే చెప్పగా మా వారి బుక్స్ అవి చాలా ఎక్కువ. మా ఇంట్లో కూడా ఒక రూమ్ పూర్తిగా మా ఫాదర్కి ఇచ్చేసాం కదా, మిగతా రూమ్లోనే అన్నీ సర్దుకోవాలి. బెడ్రూమ్లో, వంటింట్లో చెప్పాగా స్టీల్ సామాను, ఎక్కడ చూసినా స్టీల్ సామాను, బట్టలు. బీపీ అయితే వచ్చేస్తుందండి బాబు నాకు చాలా. అసలు ఇంకా కొత్త చీరలో 3 ఉన్నాయి. నేను అసలు ఇప్పుడప్పుడే శ్రావణ మాసంలో తప్ప కొనుక్కోవడం తప్ప కొనుక్కోకూడదు బాబోయ్ బట్ట అన్నది. ఏదో ఉన్నవే కట్టుకోవాలి అని అనుకున్నాను. స్టీల్ సామాను అంతే. అంతకే కోడళ్ళకి ఇచ్చాను. పాత పడిపోతే అన్ని పని వాళ్ళకి ఇచ్చేసాను, తీసాను. అయినా ఉన్నాయి కొన్ని. అవి మనకి ఏదైనా ఫంక్షన్ వచ్చినా, ఏదైనా అవసరమైన కొంచెం చిన్న ఫంక్షన్ వస్తుంది, వాటికి క్యాటరింగ్ అద్దె తెచ్చేసుకోలేంగా. మన ఇంట్లో అవసరం అవుతాయి కదా. ఇప్పుడు ఊరగాయ కలిపాలంటే పెద్ద పెద్ద గిన్నెలు అవి కావాలి. అందుకని కొన్ని ఉంచుకుంటాం కదా. మరి వాటిని జాగ్రత్తగా ఉబ్బిడిగా సర్దాననుకోండి. అది ఇంతకీ అందరూ శరీరాన్ని ఈ నెల్లాళ్ళు జాగ్రత్తగా చల్లగా ఉంచుకుని అప్పుడు ఊరగాయలు అవి పెట్టుకోండి. ఎటువంటి ఇబ్బందికి మన వాళ్ళు గురి కాకూడదని నేను పదే ఈ మాట చెప్తున్నాను. ఉంటాను మరి. మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. అక్కడ మాట్లాడుకుందామా. ఉంటాను. మీ స్నేహితురాలు విజయ పన్నాల.